ఆదిలాబాద్ జిల్లా బోధు నుండి అడెల్లికి వెళ్లే రోడ్డు మార్గంలో ఘాట్ రోడ్డు అత్యంత ప్రమాదకరంగా మారింది. 6 ఏళ్లు గడుస్తున్న రోడ్డు పనులు పూర్తి కాలేదు. ప్రతి ఆదివారం ఒక్క బోధు మండలం నుండి కాకుండా ఆదిలాబాద్ జిల్లా నుండి దాదాపుగా 1000 మంది ఇదే మార్గం గుండా అడెల్లి దేవస్థానానికి వెళ్తుంటారు. సరైన రోడ్డు మార్గం లేకపోవడంతో ప్రతి వారం వాహనాలు బోల్తా పడి పదుల సంఖ్యలో మనుషులు గాయాల పాలవుతున్న సంబంధిత అధికారులు, పాలకులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ప్రయాణికులు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఘాట్ సెక్షన్లో ఆగిపోయిన రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలని ప్రజలు కోరుతున్నారు. ఈసారి కిలోమీటర్ ఇగో మొత్తం బండి జారుతున్నది, మా ఆడవాళ్ళు మొత్తం నడిచిపోతున్నారు, మొత్తం జారుతున్నది, మంది మొత్తం పడుతున్నారు. సిగరెట్ ఆడ మొత్తం బురద ఉన్నది, నీళ్ళు ఆగుతున్నది, మొత్తం పక్క పొంట మొత్తం సెంటర్లోకి వెళ్ళి కోసుకోపోతుంది సార్. ఇది ఎట్లా సార్? ఇది నిన్న ఒక్కళ్ళు పడ్డారు, మొన్న పడ్డారు, ఇప్పుడు బండి మొత్తం టెంపో ఇట్లా బోర్ల పడ్డది, కార్ బోర్ల పడ్డది సార్. ఎట్లా సార్? ఇది బండి ఎక్కుతలేదు, జారుతున్నది, మొత్తం స్లిప్ అవుతున్నది. ఇంత చేయాలి, కొంచెం దయ చేయండి సార్. మొత్తం ఇగో అయితే లేదా మీతోటి 3-4 సంవత్సరమే ఇక్కడ పుల్లు తిరుగుతున్నాయి. వర్షాకాలకు ఇబ్బంది అవుతుంది. ఆడలు నడుచుకుంటూ పోతుండ్రు, బండ్లు ఎక్కడెక్కడ పడకుండా వాళ్ళు లేచుకుంటూ పోతుండ్రు. ఈ జంగల్ గీంత రోడ్ వేసి మీరు ఎట్లా సార్? ఇది జంగల్ ఇప్పుడు అన్ని తిరుగుతున్నాయి జంతువులు. ఇట్లా 1 కిలోమీటర్ మీరు చేయకపోతే సార్ ఇట్లా ఉంటుంది. మధ్యలో ఆపేసి మీరు ఇట్లా అయితే జంతువులు తిరుగుతున్నాయి, ఆడలు లేడీస్ నైట్కు ఎక్కిపోతున్నారు, 8 మంది పడుతున్నారు.